గజ్వేల్లో ఘనంగా శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం నాడు శ్రీ బసవేశ్వర జయంతి సందర్భంగా వీరశైవ లింగాయత్ సమాజం గజ్వేల్ వారి ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరశైవ లింగాయత్ నాయకులు మఠం శివకుమార్, డాక్టర్ కుమారస్వామి, బాలకుమార్ సుంకరి మాట్లాడుతూ అందరికీ బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక ఆధ్యాత్మిక విప్లవకారుడు, సమాజ స్థాపన కోసం కృషి చేసిన భారతీయ దార్శనికుడు, ప్రజానాయకుడు బసవేశ్వరుడని, సమాజంలోని మత ఛాందసాన్ని ఖండించి సాంఘిక దురాచారాల మీద పోరాటం చేయటమే కాకుండా వర్ణ, కుల, లింగ వివక్ష లేని సమాజం కోసం 900 ఏండ్ల క్రితమే పోరాడిన సామాజిక దార్శనికుడు బసవేశ్వరుడు అని కొనియాడారు. బసవేశ్వర బోధనలు అనుసరణీయమని, మహాత్మా బసవేశ్వర చూపిన అడుగుజాడల్లో యువత పయనించాలని సూచించారు. బసవేశ్వరుడి సేవలు, బోధనలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు, గజ్వేల్ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా బసవేశ్వరుని జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకున్నారు. ఈ బసవేశ్వరుడు ఒక్కరికే కాదు, యావత్ ప్రపంచం మొత్తం కూడా అందరినీ ఏకతాటిపై నడిపించిన వాడు. ఈ యొక్క బసవేశ్వర జయంతి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. జయంతి గజ్వేల్ పట్టణంలో ప్రముఖులందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే మహాత్మా బసవేశ్వర ఆశయాలు ఈరోజు దేశానికి, ప్రపంచానికి ఎంతో ఆదర్శం. కుల మత రహిత సమాజము, ఐకమత్యత, ధార్మికత అన్ని శక్తులతో కలిసిన యొక్క తత్వాన్ని మనమందరం ఆచరిస్తూ ప్రపంచానికి చాటుగా ఆలోచన ఎంతైనా ఉంది. దేశంలో దేశం, ధర్మం అన్ని బాగుండాలంటే మహాత్మా బసవేశ్వర యొక్క ఆశయాలు మనందరం ప్రబలంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఈ సందర్భంగా మీ ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాం.